హాయ్ గాయ్స్, వెల్కమ్ టు టియర్ స్టోరీస్. మరో కొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చాను. అందరంటే ముందు మీరు ఇంకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టియర్ స్టోరీస్ అండ్ అప్డేట్స్ రోజు మీ ముందుకు వస్తూ ఉంటాయి. ప్లీజ్ మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం. అక్కినేని నాగ చైతన్య హీరోగా, సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన చిత్రం తండేల. చందు మౌండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమాను అల్లు అరవింద్ నిర్మించారు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. జాలరి పాత్రలో నాగ చైతన్య కనిపించగా, అతన్ని ప్రేమించే పాత్రలో సాయి పల్లవి నటించారు. గాఢంగా ప్రేమించుకున్న జంట అనూహ్యంగా ఎడబాటుకు గురి అవుతుంది. ప్రేమికులు తిరిగి ఎలా కలుసుకున్నారనేదే తండేల్ కథ. ఈ కథలో దేశభక్తిని కూడా దర్శకుడు జోడించారు. దీంతో సినిమా అద్భుతంగా ఉందని ప్రేక్షకులు కితాబిస్తున్నారు. నాగ చైతన్య, సాయి పల్లవి పోటాపోటీగా నటించారని, మొదటి భాగంలో సాయి పల్లవి ఎమోషన్స్ బాగా పండాయని, అదే విధంగా సాయి పల్లవి డామినేట్ చేస్తూ నాగ చైతన్య నటించారని, చివరి 20 నిమిషాలు సినిమా మరో లెవెల్లో ఉందని ప్రేక్షకులు అంటున్నారు. చందు మోండేటి సినిమాను తన దర్శకత్వంతో కట్టేసి పడేశాడు. ఇదంతా ఒక ఎత్తు అయితే, దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన సంగీతం మరో ఎత్తు అని ప్రశంసలు కురిపిస్తున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ సినిమా ఆకట్టుకుంది. మరోవైపు కలెక్షన్లో కూడా తండేల్ సత్తా చాటింది. తండేల్ సినిమాకు తొలి రోజున ప్రపంచవ్యాప్తంగా సుమారు 21.27 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చినట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా రేంజ్లో సినిమా విడుదలయ్యేప్పటికీ తెలుగులోనే అత్యధికంగా వసూలు సాధించింది. నాగ చైతన్య కెరీర్లో బిగ్గెస్ట్ ఓపెనింగ్ చిత్రంగా తండేల్ రికార్డు క్రియేట్ చేసింది. అంతేకాకుండా ఫిబ్రవరిలో విడుదలైన తెలుగు సినిమాల్లో ఇంత భారీ ఓపెనింగ్ మరే సినిమా సాధించలేదు. దీంతో అరుదైన ఘనతలు సాధించే సినిమాగా తండేల్ నిలిచింది. సినిమా పాజిటివ్ రివ్యూస్ రావడంతో వీకెండ్లో కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీని గురించి మీరేమంటారు? తండేల్ సినిమా మీరు చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.